వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై ₹2.58 తాజాగా వడ్డించాయి పెట్రోలియం కంపెనీలు. డీజిల్పై ₹2.26 వడ్డించారు. తాజా ధరల ప్రకారం హైదరాబాద్తో లీటర్ పెట్రోల్ ₹67 నుంచి ₹69.91 పెరిగింది. విశాఖపట్నంలో ₹70.97, తిరుపతిలో ₹71.25, విజయవాడలో ₹70.09, వరంగల్లో ₹69.55 చేరుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలతో పాటు డీజిల్ ధరలు కూడా మళ్లీ పెరిగాయి. లీటర్ డీజిల్పై ₹2.26 వడ్డించారు. తాజా ధరలతో హైదరాబాద్లో లీటర్ డీజిల్ ₹56 నుంచి ₹58.72 పెరిగింది. విశాఖపట్నంలో ₹59.81, తిరుపతిలో ₹60.50, విజయవాడలో ₹60.53, వరంగల్లో ₹58.47 చేరింది. ఈ ధరల బాధుడిపై జనం మండిపడుతున్నారు. ధరలు తగ్గినప్పుడేమో దాన్ని తగ్గించని కేంద్రం ఇప్పుడు ఇలా పెంచడం ఏమిటి అని ప్రశ్నిస్తున్న వాహనదారులతో మా విజయవాడ ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దాదాపు 15 రోజుల క్రితం పెరిగిన పెట్రోల్ ధర మళ్ళా 15 రోజులు తిరగకుండానే దాదాపుగా ₹3 పైన పెట్రోల్ ధరలు పెరిగినాయి. దీనిపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాహనదారులు ఉన్నారు. వారిని అడిగి వారి మాటలోనే ఈ స్పందన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయి, దీని గురించి మీరేమన్నా? 1 వీక్ ఆల్మోస్ట్ 15 days బ్యాక్ పెంచారు కదా రేటు, ₹1.5 దాకా పెంచారు. మళ్ళీ ఇప్పుడు ₹3 దాకా పెంచితే మరి కామన్ పీపుల్ ఎలా బతుకుతారు? ₹70-75 అయిపోతే లీటర్ పెట్రోల్ ఆల్మోస్ట్ కామన్ పీపుల్కి అది రీచ్ అవున ఏరియా కదా. సామాన్య జనజీవనంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అసలు? అది మా కామన్ పీపుల్ రీచ్ అవ్వలేరండి. కొంచెం పోయిన తర్వాత కొంచెం అంటే 70-80 దాటిన తర్వాత 100 అయిపోయింది అనుకోండి, ఆల్మోస్ట్ కూరగాయలు అన్నీ కూడా పెరిగిపోయినాయి. అలాగే పెట్రోల్ కూడా పెరిగిపోతే ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతే అన్నీ పెరుగుతాయి కదా, తెలిసిన విషయమే కదా. అలాగే పెట్రోల్ పెరిగిన కాడి నుంచి డీజిల్ అన్నీ పెరుగుతుంటే మన ట్రాన్స్పోర్టేషను, చక్కెర ఇలా మిగిలిన పెరుగుతుంటాయి. సో మనకి ఏంటంటే కామన్ పీపుల్కి రీచ్ అవ్వలేదు. అంటే సెంట్రల్లో ముడి చమురు ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా దానికి అనుగుణంగానే ఈ పెట్రోల్ ధరలు అనేవి పెంచడం జరుగుతుందని చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, అసలు పెట్రోల్ ధరల గురించి మీరేమంటారు? తగ్గటం అనేది జరిగింది అనేది అందరూ చెప్పే నిజం. పెంచడానికి కారణాలు అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పేది కరెక్ట్ కాదు అనేది అందరూ ఉద్దేశం. తగ్గించినప్పుడు అందరూ ఆనందపడుతున్నది సహజం. బట్ పెంచారు అనే దానికి రీజనబుల్గా ఉందా లేదా? ప్రపంచ దేశాలన్నింటిలో పెరుగుతుంటే మన దేశంలో కూడా పెరుగుతుంది అనేది వాస్తవం. బట్ మన దేశంలో ఇన్నిసార్లు తగ్గించారు. బట్ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత పెంచుకుంటూ 15 రోజుల్లో ఇది రెండోసారి ఈ విధంగా పెంచుకుంటూ పోతుంటే లాస్ట్ గవర్నమెంట్స్కి ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏమీ లేదు అనేది వాస్తవంగా తేటతలం అవుతుంది. ఇది సామాన్య వినియోగదారులు చెప్పేది. పెట్రోల్ ధర రోజు రోజుకు అంతకంతగా పెరుగుతూ ఉంది. ఇది సామాన్యుడి మీద తీవ్ర భారం పడుతుంది. ఇది ఒక గరిష్ట స్థాయి అనేది ఉండాలి. అంతకు మించి దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇది భారమే అవుతుందని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా పెట్రోల్ ధర పెరిగితే సామాన్య వస్తువుల ధరలు పెరుగుతాయి తప్ప పెట్రోల్ ధర తగ్గితే మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు ఏమాత్రం తగ్గట్లేదని చెప్పి కూడా కొంతమంది వినియోగదారులు వాపోతున్నారు. కెమెరామెన్ రాజేష్తో వరప్రసాద్, విజయవాడ. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై వాహనదారుల స్పందనని మా వరంగల్ ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇది సామాన్యులకు పిడుగులాంటి వార్తే. పెరిగిన ధరలను చమురు కంపెనీలు అర్ధరాత్రి నుంచి అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం మనం హన్మకొండలోని ఒక పెట్రోల్ పంపు వద్ద ఉన్నాం. పెట్రోల్ పంపు వద్ద ఆ ధర చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఆ పెట్రోల్ పాత ధర ₹66.81 ఉంటే ప్రస్తుతం ₹69.55 ఉంది. డీజిల్ ధర చూసుకున్నట్లయితే ₹56.01 ఉంటే ప్రస్తుతం ₹58.47 పెరిగింది. అలాగే గ్యాస్ ధరలు కూడా పెరిగినాయి. ఎల్పిజిలో 5 కేజీల దానికి ₹233, 14.2 కేజీల దానికి ₹630.50 పెరగడం జరిగింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ పెట్రోల్ ధరలు అర్ధరాత్రి నుంచి అంటే
దేశవ్యాప్తంగా ఈ పెట్రోల్ ధరలు పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్య జనంపై ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఒక నెలలోనే 2 సార్లు పెంచారు. దీనివల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం? సామాన్య ప్రజలకు ఇది ఎంతో కష్టతరమైనటువంటిది. కాకపోతే గవర్నమెంట్ కూడా చేసేది ఏంటంటే వాస్తవానికి ఎవరికి ఏర్పడకుండా పెరిగేటువంటి ధరలు ఇవి. ఒకప్పుడు ₹2 ₹1 పెరిగిందంటేనే గగ్గోలు పెట్టేటువంటి జనం ఇప్పుడు ఎవరికి ఏర్పడకుండా రాత్రికి రాత్రి పెరుగుతుంది. తగ్గేది తక్కువ అవుతుంది, పెరిగేది ఎక్కువ అవుతున్నది. దానివల్ల సామాన్యులకు ఇప్పుడు కూరగాయల ధరలు బాగా మండిపోతున్నాయి. అంటే కేవలం వాళ్ళకు నీళ్ళు లేకపోవడమే కాదు, వర్షాలు పడకపోవడమే కాదు, ఈ పెట్రోల్ ధరలు లాంటి డీజిల్ ధరలు పెరగడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయమే. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు చేసే వాటిని మనం అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు. వినియోగదారులకు ఎలాంటి వినియోగదారుల సంఘాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి ఆందోళన కానీ ఇంతకుముందు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. కారణం ఏంటంటే యూనిటీ లేకపోవడం, ప్రజలు సరే తప్పది అనేటువంటి భావంతో ఈ భారాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇది ప్రభుత్వాలు ప్రజల మీద రుద్దేటువంటి భయంకరమైనటువంటి ధరల పెరుగుదలకు ఇది ఒక కారణంగా చెప్పొచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే అయితే చాలా వరకు ప్రయాణికుల ద్వారా కావచ్చు, తర్వాత ఇటు రవాణా సరుకుల విషయంలో కావచ్చు, కూరగాయల ధరలు కావచ్చు, మిగతా నిత్యావసర సరుకుల ధరలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. అయితే పెట్రోల్ ధరలు గత ఈ నెల మే 17న పెంచిన ధరలు మళ్ళీ ఇదే 31 అర్ధరాత్రి రోజు మళ్ళీ ధరలు పెంచడం, ₹2 పైగా ₹2.5 పైగా ధరలు పెంచడం మూలంగా సామాన్య ప్రజలపై పెనుభారం పడే అవకాశం ఉంది. అయితే మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఈ పెట్రోల్ ధరలు పెరగడం తగ్గడం వల్ల, అంటే తగ్గడం తక్కువైనప్పటికీ పెరగడం ₹2 ₹3 ఇలా పెరగడం వల్ల సామాన్య ప్రజలు మాత్రం ప్రయాణించే పరిస్థితి లేదు. బైకులు కానీ ఇటు వాహనాలు నడిపే పరిస్థితి చాలా తక్కువగా ఉందని చెప్పచ్చు. పెరిగిన ధరల వల్ల ఇటు సామాన్యులకు కావచ్చు, మధ్యతరగతి పేదలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.